హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ నేను కరివేపాకు పొడి మా అత్తయ్య గారు పడిపోయారు. సో పడిపోయారని మీకు చెప్పాను, ఆల్రెడీ 2 షార్ట్స్ పంపించాను కదా. సో ఆవిడ పడిపోయారు కాబట్టి మొదటి ముద్దలో తినడానికి ఆవిడకి నేను కరివేపాకు పొడి చేస్తున్నాను. బాగా కడిగేసుకున్నాను, ఆరబెట్టేసుకున్నాను, ఆల్రెడీ ఇలాగా వేయించేసుకున్నాను. తడారిపోయే వరకు శుభ్రంగా మంచిగా వేయించేసుకున్నాను. ఎక్కడ తడి లేకుండా చెమ్మ లేకుండా వేయించేసుకున్నాను. ఇలాగే గ్రీనిష్గా ఉండాలి, మరీ వేగిపోకూడదు. సో ఇలా గ్రీనిష్గా ఉన్నప్పుడు మనం తీసేస్తాను. సో అదే బాండి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అలాగే మినపప్పు, శనగపప్పు వేసేస్తున్నాను. వేసేసి ఇలా వేయించేస్తున్నాను. అలాగే వీళ్ళు మా అత్తగారు చాలా తక్కువ తింటారని చెప్పాను కదా, అసలు చాలా అంటే చాలా తక్కువ తింటారు కారం. సో మనం చేసుకున్నది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇన్ని పడుతున్నాయి. అదే మనం చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ మిరపకాయలు పడతాయి. అలాగే మనం వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటాం, కానీ వీళ్ళు వెల్లుల్లిపాయలు కూడా తినరు కాబట్టి నేను జస్ట్ మామూలుగా సింపుల్గా తక్కువ ఆవాలు, ఎక్కువ జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసేసాను. ఇప్పుడు హైలో పెట్టేసుకుంటాను. కొంచెం ఇంగు వేసుకుందాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం ఇంగు ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కదా. ఇది ఇప్పుడు బాగా వేయించేసుకుందాం. ఎక్కువ నూనె వేయకూడదు, ఎందుకంటే ఇది పొడి కదా. సో ఎక్కువ నూనె వేయకుండా వేయించుకోవాలి. ఇది వేయడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసేసి వేయించుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో బాగా వేగిపోయే ఫ్రెండ్స్. మనం వేసిన మినపప్పు కానీ, శనగపప్పు కానీ, ఎండుమిరపకాయలు కానీ, జీలకర్ర, ఎక్కువ ధనియాలు వేసుకున్నాం, ఎక్కువ జీలకర్ర వేసుకున్నాం, అన్నీ బాగా అయిపోయి ఇప్పుడు కొంచెం చింతపండు వేస్తాం. మనం ఈ టైంలో మనం తింటాం కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళం. వాళ్ళు తినరు కాబట్టి నేను వాళ్ళకి వెల్లుల్లిపాయలు వేయట్లేదు. ఇక్కడ ఈ ప్లేస్లో ఎవరైనా వెల్లుల్లిపాయలు తినేవాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా వెల్లుల్లిపాయలు వేసుకోండి. కొంచెం బెల్లం వేస్తాను, కొంచెం స్వీట్నెస్ కోసం బాగుంటుంది కదా. అక్కడక్కడ మనకు వస్తూ ఉంటుంది, తీపిగా పుల్లగా వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. సో అందుకని కొంచెం వేసాను. సో ఇందాకనే నేను వేయించి పెట్టేసుకున్నాను కాబట్టి కరివేపాకు తొందరగా అయిపోతుంది. అంతా వేసేసుకున్నాను. ఇది ఒక్కసారి కలిపేయాలి. మొత్తం ఈ పోపులో మొత్తం కలిపేసేసి మనకు కావాల్సినంత ఉప్పు వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇదంతా బాగా వేగిపోయాక చల్లార్చాక మనం పొడి చేసేసుకుందాం. సో పొడి చేసుకున్నాక మీకు చూపిస్తాను. ఈ కలర్లో అయిపోతుంది మనకి, ఇలా వచ్చేస్తుంది అనమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మొదటి ముద్దలో అత్తయ్య గారిని కలిపేసుకోమంటే అత్తయ్య గారిని కలిపేసుకోమంటే తినేస్తారు. ఎక్కువ నెయ్యి వేసుకుని తినేస్తే కొంచెం ఆరోగ్యంగా ఉంటారు, తొందరగా తేరుకోవడానికి, రికవర్ అవ్వడానికి ఉంటుందని నేను కరివేపాకు పొడి చేసి పంపిస్తున్నాను. సో మీరందరూ కూడా తప్పకుండా ఇలాగే చేసేసుకోండి. చక్కగా కొంచెం కారం ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ మిరపకాయలు వేసుకోండి, వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి. అంతే తప్ప ఇక్కడ వీళ్ళు తినరు కాబట్టి, మా అత్తయ్య గారు వాళ్ళు తినరు కాబట్టి తక్కువ మిరపకాయలు వేసుకున్నాను, అసలు వెల్లుల్లిపాయలే వేసుకోలేదు. సో నేను వేసేవన్నీ ఎలా వేయాలో అన్ని చూపించాను. కొంచెం బెల్లం కానీ చింతపండు కానీ అన్ని చూపించాను కాబట్టి తప్పకుండా చేసుకోండి. చాలా చాలా మంచిది, జుట్టు పెరుగుతుంది, కాన్స్టిపేషన్ ఉండదు, అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది కాబట్టి తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.